अच्छा चलो छात्र, आज मैं आपको भूख हड़ताल नामक कहानी सुनाने जाऊंगी। हमें पिछले क्लास में जरिया कहानी को पढ़े थे। जरिया कहानी के कहानीकार का परिचय और उस कहानी में चरित्र चित्रण और कहानी की साधकता और कहानी का उद्देश्य सब कुछ हम पढ़ चुके हैं। अब दूसरी कहानी भूख हड़ताल। इस कहानी के कहानीकार श्री बालशौरी रेड्डी जी हैं। हम कहानी को पढ़ने के पहले यह कहानीकार का परिचय भी हमें जानना होगा, इसलिए श्री बालशौरी रेड्डी जी के बारे में थोड़ा बहुत मैं कहूँगी। बालशौरी रेड्डी जी जुलाई 1, 1928 को आंध्र प्रदेश के कड़पा जिले के गोल्ललगूडू नामक गांव में उनका जन्म हुआ। స్టూడెంట్స్, ఈ యొక్క జరియా కహానీని మనము పూర్వ క్లాసుల్లో చదువుకోవడం జరిగింది। జరియా కహానీ యొక్క कहानी का उद्देश्य और शीर्षक की सार्थकता, पात्र परिकल्पना, ये सब हम पहले క్లాస్ మే పడే थे। ముందు క్లాస్లో ఇవన్నీ మనం చదువుకున్నాం। ఈరోజు మనము భూక్ హడతాల్ అంటే ఆకలి సమ్మె అనే కథను మనం ఈరోజు చదువుకోబోతున్నాం। దీని రచయిత బాలశౌరి రెడ్డి గారు। బాలశౌరి రెడ్డి గారి ఎక్కడ జన్మించారంటే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో గొల్లలగూడూరు అనే ఊర్లో ఆయన జూలై 1, 1928లో ఈయన జన్మించడం జరిగింది। మరి ఈయన యొక్క విద్యాభ్యాసము, इनकी शिक्षा नेल्लूर, कड़पा, इलाहाबाद और वाराणसी से शिक्षा प्राप्त की है। విద్యాభ్యాసము ఈ యొక్క నెల్లూరు, కడప, ఇలహాబాద్ మరియు వారణాసిలో ఈయన యొక్క చదువు అనేది సాగింది। తర్వాత दक्षिण के श्रेष्ठ अहिंदी भाषी हिंदी साहित्यकारों में बालशौरी रेड्डी जी का स्थान एक है। दक्षिण में राष्ट्रभाषा हिंदी को समृद्ध एवं लोकप्रिय बनाने में श्री रेड्डी जी का योगदान अविस्मरणीय है। అంటే ఈ రెడ్డి గారు అహిందీ ప్రాంతంలో హిందీ సాహిత్యకారు। అంటే మనం దక్షిణం వైపు అహిందీ ప్రాంతాలు, అంటే హిందీ మాతృభాషగా లేదు, హిందీని ఎక్కువ మంది కూడా నేర్చుకోవాలని అనుకోరు, అలాంటి ప్రాంతాలలో జన్మించిన హిందీ సాహిత్యకారుడు। హిందీ అంటే అమితమైన ప్రేమ, భక్తిని, ఎందుకంటే దక్షిణ దేశంలో దక్షిణాన రాష్ట్రభాష హిందీని సమృద్ధి పరచడం, దాని అభివృద్ధిని కోరుకోవడం, అందులో లోకప్రియమంగా చేయడం, హిందీ అంటే అందరికీ ఇష్టంగా చేకూర్చడం అనేది ఈయన యొక్క పని। ఈయన చేసిన సేవ అనేది అవిస్మరణీయం। హిందీ పట్ల ఈయన చేసిన సేవ, హిందీని సమాజంలో లోకప్రియంగా మార్చడంలో ఈయన యొక్క పాత్ర చాలా గొప్పది, అది మర్చిపోలేనిది। उनकी मातृभाषा तेलुगु है। ఈయన మాతృభాష తెలుగు అయినా కూడా ఈయన राष्ट्रभाषा हिंदी के प्रति उनके हृदय में श्रद्धा और प्रेम की भावना कूट कूट कर भरी है। తెలుగు మాతృభాష తెలుగు అయినా కూడా ఆయన మనసులో హిందీ పట్ల అభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంది। కూట్ కూట్ కర్ భరీ అంటే చాలా ఎక్కువగా ఉంది। अतः हिंदी को ही उन्होंने अपनी लेखनी का माध्यम बनाया। కాబట్టి తను హిందీనే లేఖని అంటే సాహిత్య రచనలో హిందీనే తను కోరుకోవడం జరిగింది।
హిందీ ద్వారా తన సాహిత్యాన్ని రచించడంలో ఆయన ఒప్పుకోకున్నారు. आंध्रवासी होने के कारण भी रेड्डी जी आंध्र के समाज से बहुत ही प्रभावित है. ఆంధ్రులు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని సమాజం పట్ల ఎక్కువ ప్రభావితుడైనాడు. अतः उनकी रचनाओं में दक्षिण के सामाजिक, पारिवारिक, सांस्कृतिक, राजनैतिक एवं आर्थिक जीवन का स्वाभाविक चित्रण है. మరి ఈయన రచనల్లో టాపిక్స్ తనే ఉంటారు. విషయ విషయ వస్తువు ఏముంటుందంటే సమాజానికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది, సంస్కృతికి సంబంధించింది, రాజకీయాలు మరియు ఆర్థిక జీవన విధానం తీసుకొని రచనలు రచించేవారు. श्री रेड्डी जी ने कई सालों तक हिंदी చందమామ का సఫల్ సంపాదన కియా. మీరు చిన్నప్పుడు చాలా అసలు ఒక్కోసారి మీరు పుట్టి కూడా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చందమామ అనే ఒక బుక్ వచ్చేది. చందమామ ఇది హిందీ, తెలుగు, కన్నడ, దాదాపు ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా ఈ చందమామ అనే పుస్తకం ఒకటి వచ్చేది. దానికి ఈయన సంపాదకీయం వహించారు. మీరు ఇప్పుడు కూడా గూగుల్లో కొట్టి చూస్తే మీకు ఈ చందమామ పుస్తకం, చందమామ కథలు అవన్నీ మీకు తెలుస్తుంది. संप्रति श्री रेड्डी जी मद्रास में रहते हुए अपना साहित्य सृजन में लगे हुए हैं. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మద్రాసులో ఉండి రచనలు చేస్తూ ఉన్నారు. ఇది పుస్తకంలో రాయబడింది. మరియు అసలు ఉన్నారా లేదా అని చెప్పే విషయం నాకు కూడా తెలియదు. भूख हड़ताल की कहानी में ఇక కథలో వెళ్తే भूख हड़ताल की कहानी में एक स्वाभिमान जीवन बिताने का एक लकड़ेहारे की कहानी. लकड़ेहारे की అభిమాన్ లక్నహార బహుత్ అభిమాన అంటే ఈ యొక్క కట్టల మేవాడు చాలా అభిమానవంతుడు. అతని యొక్క కథనే మనకు ఈ ఆఖరి సమ్మె భూక్ హడ్తాల్ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. भूख हड़ताल की कहानी भी एक स्वाभिमान जीवन बिताने का एक लकड़ेहारे की मनोभावना बाधा का चित्रण है. लकड़ेहारा हर दिन जलवान बेचकर జీవికా చలా లేతా హై. ఇక్కడ ఈ యొక్క లకడేహార కట్టెలు అమ్మేవాడు తనేం చేస్తాడు, రోజు కట్టెలు తీసుకొచ్చి బజార్లో అమ్మి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. కుటుంబం అంటే భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తను తిని తన భార్య పిల్లలు కూడా తినిపించేవాడు. एक दिन పరివాహన్ విభాగ్ వాళ్ళని హర్తాల్ కియా. ఒకరోజు ఏమైందంటే ఈ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా బస్సులు ఉంటాయి కదా, వాళ్ళు హర్తాల్ అంటే స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేస్తే ఉస్ దిన్ బస్ స్టేషన్ సూనా సూనా రహ్ గయా. ఆ రోజు ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తారో, హర్తాల్ చేస్తారో, అప్పుడు మనకు ఒక చోటు నుండి ఇంకో చోటు వెళ్ళడానికి బస్సులు ఉండాలి కదా. అక్కడ బస్సులు నిలిచిపోయినాయి, ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. బస్ స్టాండ్ అంతా ఖాళీగా కనిపించింది. कहानी का मीटिंग में जाने के लिए बस स्टेशन आता है. పరిస్థితి देखकर పరేషాన్ होता है. మరొక పాత్ర వచ్చి నారాయణ్. మరొక ముఖ్యమైన పాత్ర ఏంటంటే లేఖక్ అంటే మన బాలసరెడ్డి గారే. వారు ఒకరోజు మద్రాస్ మీటింగ్ వెళ్ళాలని బస్ స్టాండ్కి వస్తారు. అక్కడ పరిస్థితి చూస్తే చాలా పరేషాన్ అయిపోతారు. పరిస్థితి చూసి పరేషాన్ అవుతారు. అర్థమేమి, అక్కడ బస్సులు లేకపోయేసరికి అతనికి టెన్షన్ వచ్చేస్తుంది. నేను సమయానికి మద్రాస్ చేరగలనా లేదా అనే భయం పుట్టుకుపోతుంది అనమాట. मीटिंग में कैसे पहुंचो, यहाँ कुछ बस नहीं है, ఖాళీ ఖాళీ పడా हुआ है. ఇక్కడ బస్సులు ఏం లేదు, అంత ఖాళీగా ఉంది. నేను మీటింగ్కి ఎలా వెళ్ళాలి? इतने में लकड़हारा आकर कहानीकार से अनुरोध करता है कि जलवान बेचकर खरीदे. అంటే అంతలోపల ఒక కట్టెలమ్మేవాడు వచ్చి
కట్టెలు కొనుక్కోమని రిక్వెస్ట్ చేశాడు. अनुरोध करना అంటే రిక్వెస్ట్ చేయడం. लकड़हारा सस्ते में देना चाहता है, फिर भी कहानीकार ने लेना नहीं चाहता. కట్టెలు అమ్మేవాడు ఆ కట్టెలు చాలా చీప్‌గా, సస్తా అంటే చీప్. చీప్‌గా ఇవ్వాలని అనుకుంటాడు. ఎందుకంటే ఎవరు కొనేవాళ్ళు లేదు. ఆ కట్టెలు అమ్మకపోతే తన కుటుంబాన్ని ఏ ఏ విధంగా పోషించగలడు పాపం. కాబట్టి భయంతో అతను అడుగుతాడు. సార్ ఈ కట్టెలు అమ్ముకోండి. సరే కట్టెలు కొనుక్కోండి అని అడుగుతారు. చాలా చౌకగా ఇయ్యాలని కూడా అనుకుంటాడు. అది ఇప్పుడు కహానీకార్ బాలశౌరెడ్డి గారు అది కొనడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈరోజు ఆయన మీటింగ్‌కి వెళ్తున్నారు. మీటింగ్‌కి వెళ్తూ వెళ్తూ కట్టెలు కొనుక్కొని ఎక్కడ పెట్టుకుంటాడు? కాబట్టి వద్దు అంటాడు. भूखा लकड़हारे की व्यवस्था को जानकर कहानीकार उससे कहता है कि इस समय तो मैं जलवान नहीं ले सकता, लेकिन लकड़हारा नारायण लकड़हारा नारायण कहता है तुम लकड़हारा नारायण से कहते हैं कि तुम ये 2 रुपये ले लो, లక్డీ भी साथ में ले जाओ. అప్పుడు ఎప్పుడైతే కహానీకార్ బాలసురెడ్డి గారితో ఈ యొక్క కట్టెలు అమ్మేవాడు సార్ కట్టెలు కొనుక్కోండి అని అంటే ఈ ప్రస్తుతము కహానీకారు కొనుక్కోలేని పరిస్థితి కాబట్టి నాకొద్దయ్యా నాకొద్దు అంటాడు. ఎందుకంటే నేను మీటింగ్ పోవాలి కదా. మరి ఈ యొక్క అంటే దుస్థితి ఆ కట్టెలమ్మ వాడిని చూస్తే బక్కబెల్చగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఆ విధంగా ఉన్నాను. ఆ కహానికారు ఆ యొక్క కట్టెలమ్మేవాడితో అంటారు. ఏమంటారంటే ఏ 2 రూపాయే లే లో, లకడియా భీ సాత్ లే జాओ. నువ్వు ఈ 2 రూపాయలు తీసుకోవయ్యా. నేనిప్పుడు నాకు కట్టెలు ఇప్పుడొద్దు. 2 రూపాయలు తీసుకొని కట్టెలు కూడా మీ ఇంటికే తీసుకెళ్ళు అని అని ఆ నారాయణ్ అనే వ్యక్తితో అంటాడు. ఇక్కడ కట్టెలు అమ్మేవాడి పేరు నారాయణ్. लेकिन स्वाभिमान नारायण कहता है बाबूजी मुझ पर आपको मेहरबानी दिखाने की कोई कोई ज़रूरत नहीं, हम कोई भिकमंगे नहीं. కథారంభంలోనే చెప్పారు. ఒక కట్టెలమ్మేవాడి ఆత్మాభిమానానికి సంబంధించిన కథ. మరి చాలా అభిమానవంతుడైన ఈ నారాయణ్ ఆ 2 రూపాయలు తీసుకోడు. అయ్యా మేము మా అడుగుతునే వాళ్ళం కాదు, భిక్మంగి అంటే భిక్షగాళ్ళం కావు. నా మీద దయతో మీరు ఈ 2 రూపాయలు ఇస్తున్నారు, కానీ నా మీద దయ చూపించాల్సిన అవసరం లేదు. మేము భిక్షగాళ్ళం కాము అని చెప్పడం జరుగుతుంది. मेहरबानी से एक दिन की भूख मिटती है, लेकिन भूख की समस्या हमेशा की है, उसे मिटाने का काम सरकार का है. అంటే ఈ యొక్క మెహర్బానీసే మీ దయా దాక్షిణ్యాలతో ఒక్కరోజు ఆకలి తీరుతుందేమో, కానీ ఆకలి సమస్య అనేది ఎప్పుడు ఉండేదే. దాన్ని ఆ ఆకలి సమస్యను తీర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని నారాయణ్ రైటర్తో చెప్తాడు. ఇక్కడ రైటర్ చెప్తున్నాడు, आज सवेरे 5 बजे उठा, नहा धोकर चाय पी ली, बस पकड़ने के ख्याल से बस స్టాండ్ పహుచా. ఇక్కడ రచయిత చెప్తున్నారు, బాలశౌరెడ్డి గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈరోజు నేను ప్రాతకాలం లేచాను, 5 బజే 5 గంటలకు లేచి స్నాన ఇత్యాదులు చేసి బస్ పకడ్నేకే లియే అంటే ఈ యొక్క బస్సుని పట్టుకోవడానికి పరిగెత్తా నేను बस स्टेशन వచ్చాను. बस स्टेशन को सुना सुना देखकर मेरे आश्चर्य की कोई सीमा ना रही. బస్సులు కనిపించకపోయేసరికి చాలా ఆశ్చర్యపోయినాను. నా ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయింది. ఎందుకంటే అతను మీటింగ్కి వెళ్ళాలి, అర్జెన్సీలో ఉన్నాడు. కాబట్టి బస్సు లేకపోయేసరికి ఒక విధమైన టెన్షన్ కూడా వచ్చేసింది. బస్ స్టేషన్ పర్ ఏక్ భీ బస్ నా థీ. బస్ స్టేషన్ పైన ఒక్క బస్సు కూడా లేదు. ముझे लगा कि मैं कहीं गलत जगह पहुंच गया हूं. తనకు అనిపించింది నేనేమైనా అంటే ఏ బస్ స్టాండ్ కాకుండా ఇంకో వేరే ప్లేస్లో వచ్చేసానా అని అనుకుంటాడు.
हमेशा मुसाफिरों से खचाखच भरा रहने वाला బస్ స్టేషన్ ఆజ్ ఏకదం ఖాళీ है ఈ బస్ స్టేషన్ ఎప్పుడు యాత్రికులతో గచగచ గచ కచకచ అని ఉండేది. అంటే ఎక్కువ మంది యాత్రికులతో నిండి ఉన్న బస్ స్టేషన్ ఈరోజు సూనా సూనా హై, ఖాళీగా ఉందే. నేనేమన్నా పొరపాటున వేరే చోటుకి ఏమైనా వచ్చేసానా? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. మామూలుగా మనం అనుకుంటాం కదా, ఒక చోట ఒక చోట వెళ్తే అది చాలా మారిపోయి ఉంటుంది. అలాంటప్పుడు అయ్యో నేనేమన్నా వేరే ప్లేస్కి వచ్చానా, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానే అని అనుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క రైటర్ కూడా అనుకుంటున్నాను. मुझे बस स्टेशन छोड़ने तक पहुंचाने के लिए साले साहब ने अपनी జీప్ भेजी थी. అంటే నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి నా బావమరిది తన డ్రైవర్నిచ్చి తన నౌకరునిచ్చి పంపించారు. అంటే డ్రైవర్ ఏమో రాజగోపాల్, ఈ యొక్క నౌకరు వచ్చి చిన్నస్వామి. ఈ ఇద్దరు ఇక్కడ రచయితను తీసుకొని బస్ స్టాండ్కి వచ్చారు. ఎలా వచ్చారంటే బస్ ఈ యొక్క బాలశౌరెడ్డి గారి బావమరిది తను తన సొంత జీప్లో డ్రైవర్నిచ్చి తన నౌకర్నిచ్చి పంపించాడు. मेरे साथ ड्राइवर राजगोपाल और साले साहब का नौकर చిన్నస్వామి भी यहाँ है. मुझे ఆశ్చర్యచకిत देख बोले साहब అంటే వీళ్ళతో ఈ రాజగోపాల్ और చిన్నస్వామి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఈయన ఆశ్చర్యపోతున్నారు. స్థితి చూసి అయ్యగారు साहब हम लोग कल रात को आपसे बोलना भूल गए. అయ్యా ఈ విషయం మాకు తెలుసు, ఈరోజు స్ట్రైక్ అనే విషయం తెలుసు, మేము మీతో చెప్పడానికి మర్చిపోయినాము అని వాళ్ళిద్దరూ అంటారు. आज तो परिवहन विभाग वाले हड़ताल पर है, सरकारी और गैर सरकारी बसें भी नहीं चलेगी, क्या करें. అయ్యా ఈ విషయము రేపు స్ట్రైక్ జరుగుతుంది, సమ్మె జరుగుతుంది అన్న విషయము మాకు ముందే తెలుసు. నేను మీకు ముందే చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయినాము. ఈరోజు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళు హడతాల్ చేసేవాళ్ళని, స్ట్రైక్ చేస్తారనే విషయం మాకు నిన్ననే తెలుసు. ఈరోజు సర్కారీ और గైర్ సర్కారీ బసే भी नहीं चलेगी. ఈరోజు గవర్నమెంట్ బస్సులు, నాన్ గవర్నమెంట్ బస్సులు అంటే ప్రైవేట్ బస్సులు ఏది కూడా ఈరోజు నడవు. స్ట్రైక్ వల్ల నడవు అంటారు. క్యాకరే ఇప్పుడు ఏం చేయాలి అని అంటాడు. అంటే దానికి రచయిత ఏమంటారంటే अरे भाई कुछ तो उपाय सोच, मुझे किसी भी हालत में दोपहर तक మద్రాస్ పहुंचना है. అప్పుడు చాలా బాధగా స్ట్రెస్లో ఉన్నాడు. అతను ఏమంటాడంటే రచయిత ఏమంటారంటే అరే భాయి నాయన ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించు, ఏ విధంగా అయినా నన్ను ఏ పరిస్థితిలో కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు నేను मद्रास వెళ్ళే తీరాలి. शाम के 3 बजे मुझे एक मीटिंग में భాషణ देना है. ఈరోజు సాయంత్రము 3 గంటలకు 3 బజే 3 గంటలకు నేను ఒక ప్రసంగాన్ని ఇవ్వాలి, నేను ఆ మీటింగ్లో మాట్లాడాలి అని అంటాడనమాట. అంతలోపల ఆ నౌకరు ఉన్నారు కదా అని అంటాడు शाम के 3 बजे मुझे मीटिंग है. ఎంతో ఇంపార్టెంట్ మీటింగ్ అంటే యా మినిస్టర్ సాహబ్ ఉస్కి అధ్యక్షత करने वाले हैं. ఈ సమస్య మినిస్టర్ వస్తారు, మినిస్టర్ అధ్యక్షత వహిస్తారు. నేను ఉపన్యసించాలి, స్పీచ్ ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి బాధపడుతూ దిగాలు పడిపోయినారు మన రైటర్ కహానీకారు. कैसी मीटिंग है साहब, రాజగోపాల్నే పూచా. రాజగోపాల్ అడుగుతారు, సార్ అంత ఇంపార్టెంటా ఆ మీటింగ్? ఏం మీటింగ్ సార్ అంటే ప్రౌఢ శిక్షకి సమస్య ఉన్కే నిదాన్ పర్. అంటే ప్రౌఢ శిక్ష అంటే యువత చదువు గురించి, వారి యొక్క సమస్యల గురించి నేను ఈరోజు ఉపన్యసించాలి, స్పీచ్ ఇవ్వాలి. మేరీ సమస్యకు
సుల్జావో తో సహీ. సరే, చెప్పాను కదా, నా సమస్యను పరిష్కరించండి అయ్యా. నేను మద్రాసుకి వెళ్ళాలి, ఈరోజు మధ్యాహ్నం లోపల వెళ్ళాలి, 3 గంటలకి నాకు మీటింగ్ ఉంది అని మళ్ళీ చెప్తాడనమాట. साहब आप कृपया यहाँ यहाँ पर बैठे जाए, हम लोग इस बीच पता लगाकर లౌట్ ఆతే. అప్పుడు ఆ ఇద్దరు, రాజగోపాల్ మరియు తను ఉన్నాడు కదా చిన్నస్వామి, వాళ్ళిద్దరూ, సార్ మీరు ఇక్కడే కూర్చోండి, కూర్చొని ఉండండి, మేము వెళ్ళి ఏదైనా అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసి వస్తాం అని వెళ్తారు. आप कृपया यहाँ पर बैठ जाइए, हम लोग इस बीच का पता लगाकर लौट आते हैं. कहीं लॉरी, ट्रक या सरकारी गाड़ी जाती हो सकती क्या इस वक्त? రైల్గాడి नहीं అంటే మళ్ళీ మన రైటర్ అడుగుతారు, అయ్యా చాలా ట్రక్కులు అన్నీ లారీలు అన్నీ వెళ్తుంటాయి కదా, పోనీ ఏదైనా ట్రైన్ ఉందా? రైల్ గాడి అంటే ట్రైన్, రైలు బండి ఏమైనా ఉందా అని అడుగుతాడు. సాబ్ ఆప్కో చిత్తూరు సే పాకాలా హోతే హుए రేణిగుంట పహంచనా హై. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అయ్యగారు మీరు ఒకవేళ మద్రాసుకి వెళ్ళాలంటే ఇది పాత లైన్ ఇది, మీరు చిత్తూరుకి వెళ్ళి చిత్తూరు నుండి పాకాల, పాకాల నుండి రేణిగుంట వెళ్ళి అక్కడి నుండి మీరు చెన్నైకి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్తాడు. చెప్తే ఆప్కో వహా ఆప్కో జనతా ఎక్స్ప్రెస్ మిల్ సక్తి హై, అక్కడ మీకు జనతా ఎక్స్ప్రెస్ దొరుకుతుంది. ఎట్లా? క్यों? चित्तूर से पाकाला जाकर पाकाला से रेणुगुंटा जाना है, वहाँ वहाँ జనతా ఎక్స్ప్రెస్ పక్కన ఇది ఒక దారి. అంటే చిత్తూరు నుండి రేణుగుంట, సరే పాకాల, పాకాల నుండి రేణుగుంట, అక్కడి నుండి జనతా ఎక్స్ప్రెస్ని పట్టాలి, ఇది ఒక దారి. మరి रेणुगुंटा तक पहुंचने के लिए इस वक्त कोई गाड़ी नहीं है. సరే అట్లే వెళ్తామయ్యా, కానీ అక్కడికి చేరడానికి ట్రైన్ ఏం లేదు అని అంటాడు. రాజగోపాల్ కుచ్ तब तो ये काम करो, वेलूर तक जाने के लिए कोई साधन हो तो జల్దీ పతా లగాओ. మళ్ళీ ఇంకో దారి, ఇంకో ఆలోచన, అదేంటంటే మీరు ఇక్కడ నుండి వేలూరుకి వెళ్ళడానికి ఏదైనా సాధనం ఉందేమో, ఏదైనా బండి ఉందేమో చూడండి అయ్యా. అంటే వేలూరు వెళ్తే వేలూరులో కూడా నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఆ యొక్క ఐడియా రైటర్ ఇస్తాడు. मुझे उस गाड़ी पर चढ़ा दो, बस मैं वक्त पर మద్రాస్ పहुంచ్ జాయేగా. ఏదైనా బండిని మాట్లాడి నన్ను వేలూరులో వదిలేస్తే వేలూరులో బస్సు ఎట్లా విధంగా నేను వెళ్ళిపోతాను, చెన్నైకి వెళ్తాను అని చెప్పడం జరుగుతుందన్నమాట. उसके बाद बात सही है मगर బస్ సర్వీసెస్ తో ఇస్ వక్త్ ఉపలబ్ధ నహీ హై. సరే వెళ్తాం, కానీ అక్కడ చేరడానికి, వేలూరు చేరడానికైనా బస్సులు ఉండాలి కదా, లేదు కదా. ఆప్కో ట్రక్ యా లారీ కా హీ సహారా లేనా పడతా. మీరు బస్సులు లేని కారణంగా లారీ అయినా ఎక్కాలి, ట్రక్కులైనా ఎక్కాలి, ఏదో ఎక్కి మీరు చేరాలి అన్నట్టు. కోయి బాత్ నహీ కుచ్ తో ఇంతజామ్ హో, అబ్ చర్చా కర్నే సే ఫాయిదా నహీ. ఇట్లా చర్చించుకుంటూ ఉంటే టైం అయిపోతుంది, ఏదో ఒకటి ఆలోచించండి అని అంటాడు. जाओ जल्दी करो, हाँ सुनो, तुम लोग मुझे वेलूर तक इसी जीप में पहुंचा दो, आखिर 24 किलोमीटर का रास्ता है. यहाँ कहानीकार ने बताते हैं, इसी जीप में, जिस जीप में घर से आए थे ना, उसी जीप में मुझे वेलूर तक पहुंचा दो. सिर्फ 24 किलोमीटर का रास्ता है. मेरे ख्याल में राइटर కహానీకార్ షాయద్ చిత్తూరు మే రహే హోంగే. అన్నా వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఈ జీప్ వచ్చింది కదయ్యా, ఈ జీప్లోనే నన్ను వేలూరు వరకు వదిలేయండి, 24-25 కిలోమీటర్లే ఉంటుంది. అంటే నా ఉద్దేశం ప్రకారము ఇది ఈయన చిత్తూరులో ఉన్నారు, చిత్తూరు నుండి వేలూరు 25 కిలోమీటర్లే. కాబట్టి ఈయన ఒక ఐడియా ఇస్తాడు, ఈ జీప్లోనే మీరు
నన్ను వేలూరులోకి వేలూరు వరకు తీసుకెళ్ళండి. ఆధా గంటే మే పहुँच सकते हैं. అరగంటలో వేలూరుకి వెళ్ళవచ్చు అని అంటాడు. వేలూరు సే తమిళనాడు సర్కార్కి బసేं तो उपलब्ध है. సరే, వేలూరు నుండి తమిళనాడు బస్సులు అక్కడ ఉంటాయి అని కహానికారు వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. వహా పర్ తో కోయి హడతాల్ నహీ హై. అక్కడ ఎలాంటి స్ట్రైకులు లేదు కదా, నన్ను ఈ జీప్‌లోనే వేలూరు వరకు మీరు వదిలేయండి అని అంటారు. అప్పుడు డ్రైవర్ అంటాడు, "ఆప్‌కా కహనా సహీ హై, మగర్ బాత్ యహ్ హై, కహనే జా రహా థా." సార్ మీరు చెప్పడం కరెక్టే. కానీ విషయం ఏమంటే అని చెప్పడానికి పోతూ ఉన్నాడు. ముझे గుస్సా ఆ గయా. కానీ గారికి చాలా కోపం వచ్చింది. ఏంది వీళ్ళు నసుకుతూ ఉన్నారే. మనే ఖీచ్‌కర్ కహా. చాలా ఇబ్బందితో అరిచి అన్నాడు. తుమ్ హర్ బాత్ మే కోయి నా కోయి అడంగా లగాతే హో. ప్రతి విషయంలో కాలడ్డు పెడతా ఉన్నావు నువ్వు. ప్రతి విషయంలో అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కహానీకో కహానీకర్ బహుత్ వ్యస్త హై. తనకి టెన్షన్ ఎక్కువ ఉంది. మీటింగ్‌కి చేరుతామా లేదా? చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగ్. మరి ఎలాంటి మీటింగ్ అంటే మినిస్టర్ అధ్యక్షత వహించే మీటింగ్. ఆ మీటింగ్‌కి పోకపోతే చాలా ఇబ్బందొస్తుంది. ఈళ్ళు ఈ యొక్క రాజగోపాల మునిస్వామిని మాట్లాడే మాటలు విని చాలా కోపమొచ్చి అరుస్తాడనమాట. "హా! బోలో ఇస్మే కైసీ కఠినాయి హై." అవును ఏమయ్యా చెప్పు. జీప్‌లో వదలడానికి మీకేదైనా ఇబ్బందా? సమస్య ఏమైనా ఉందా? అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళేమంటారంటే, "సాబ్ ఆప్ నారాజ్ మత్ హోయిగా." సార్ మీరు కోప్పడొద్దండి. మా మాట కూడా వినండి. బాత్ యహ్ హై కి ఆంధ్రప్రదేశ్ కే సర్కార్ की गाड़ी तमिलनाडु की सीमा को पार कर नहीं सकता. పార్ కర్ నహీ జా సక్తా. అంటే ఆంధ్రప్రదేశ్ బస్సులు కొన్ని ఉంటాయి. కొన్ని బస్సులు అని కొన్ని రాష్ట్రాలు దాటి పోకూడదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలి. అవి తమిళనాడుకి పోకూడదు అని అంటాడు. हाँ, मैं समझ गया. अरे भाई यहाँ से तो रोज सैकड़ों ट्रक मद्रास जाते हैं. నేను సరయ్య నేను ఒప్పుకున్నాను. ఈ యొక్క రోజు ఇక్కడ నుండి చాలా బస్సులు మద్రాసుకెళ్తాయి కదా! మద్రాస్ జాతే హీ జాతే పరివాహన్ అధికారి మేరే దోస్త్ హై. అప్పుడంటాడు, ఈ యొక్క ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసరు నా మిత్రుడు. तुम उनके घर जाकर मेरी हालत बता दो और कुछ इंतज़ाम करके ఆ జాओ. నువ్వు మా ఫ్రెండ్ అయిన ఆ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికెళ్ళండి. నా పరిస్థితి మొత్తం చెప్పండి. నేను అప్పుడు ఆయన ఏదో ఒక వెహికల్ అరేంజ్ చేస్తాడు అని అంటాడు. ఇంతజామ్ కర్నా అంటే అరేంజ్ చేయటం. తబ్ తక్ మై యహీ బైఠా రహూంగా. అంతవరకు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను అని అంటాడు. రాజగోపాల్ और చిన్నస్వామి జీప్ స్టార్ట్ करके చలే గయే. ఈ రాజగోపాల్ డ్రైవరు, చిన్నస్వామి నౌకరు వీళ్ళిద్దరూ జీప్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. मैं सीमेंट बेंच पर लुढ़का पड़ा. दिल में बेचैनी थी. मुझसे बैठा नहीं जा रहा था. అంటే మనసులో బాధ ఉన్నప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు ఏ పని చేయడానికి మనసు అంగీకరించదు. అసలు నిలబడుకోలేకపోతున్నాడు. పడిపోయినాడు. ఇట్లా పడుకున్నాడు. సిమెంట్ బెంచ్ మీద పడుకున్నాడు. అంటే మనం కూడా ఏదైనా మన మనసులో ఏదైనా బాధ ఉన్నప్పుడు ఆ బాధను తట్టుకోలేకపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ కదా! స్టూడెంట్స్ ఇన్ టైమ్‌లో వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ అవి రాయాలి. ఇన్ టైమ్‌లో మీరు రాకపోతే ఒకవేళ మీకు బస్సు లేకపోతే చాలా ఇబ్బందుల్లో మీరు పడిపోతారు. ఇదే విధంగా ఒక మీటింగ్‌కెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఆ మీటింగ్‌కెళ్ళడానికి ఎలాంటి ఆహ్, సాధన లేదు. కాబట్టి చాలా ఇబ్బందుల్లో పడిపోయినారనమాట ఈ యొక్క రచయిత. కాబట్టి బెంచ్ పర్ లुढ़क पड़ा. लुढ़क पड़ना అంటే పడుకోవడం. కూర్చోవడం కూడా కాదు. పడుకోవడం. ఈ విధంగా బెంచ్ పైన పడుకున్నాడనమాట. దిల్ మే దిల్ మే బేచైనీ థీ. అంటే విశ్రాంతి లేదు. అవిశ్రాంతం మనసులో చాలా ఇబ్బందులు, గడబిడలు ప్రశాంతంగా లేదు. ముజ్సే బైఠా నహీ జా రహా థా. కూర్చోవడానికి కూడా కావడం లేదు.
उठ खड़ा हुआ, చల్ కదం కన్నేలగా అంటే లేచి నిలబడినారు. లేచి నిలబడి 4 అడుగులు ముందుకు వేశాడు. వేసిన తర్వాత ఏ కోనే మే టిన్ కా థోడా షెడ్ బనా హువా థా. ఒక మూల రేకుల షెడ్ ఒకటి ఉంది. ఆ షెడ్ ఏంటంటే చాయ్‌కి చోటీ సీ దుకాన్ లగి హుయి థీ. ఆ షెడ్‌లో టీ టీ అంగడి చిన్న టీ అంగడి ఒకటి ఉన్నింది. జబ్ కుచ్ సోచ్ నహీ రహా థా. अंतवరకు ఏది ఆలోచన చేయలేకపోతున్నాడు. तो मन दूसरी दिशा में मोड़ने के ख्याल से चाय की दुकान तक पहुंचा. మనస్సుని వేరే వైపు మళ్లించడానికి ఆ టీ అంగడి వైపు టీ అంగడి వరకు మెల్లగా వెళ్ళాడు. అంటే మనం కూడా ప్రతి మానవుడు కూడా ఏదైనా మనస్సులో దిగాలుంటే, ఆ బాధ ఉంటే, ఆ బాధనే తలుచుకుంటూ కూర్చుంటే మనస్సు చాలా కకావికలమవుతుంది. స్ట్రెస్ ఎక్కువైపోతుంది. తలనొప్పి, ఆరోగ్యం పాడు కావడం ఇదంతా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ విషయాన్ని మర్చిపోవడానికి మరొక పనిలో లీనమైపోవాలి. మరొక పనిలో ఎప్పుడైతే లీనమవుతామో అప్పుడు ముందు ఉన్న ఆ పని మనల్ని బాధపెట్టిన ఆ పనిని మనం మర్చిపోవాలి. మర్చిపోతాం. అదేవిధంగా ఇక్కడ రైటర్ కూడా పూర్వపు అంటే మద్రాసు పోవాలి అనే ఆ యొక్క సమస్య ఉంది కదా! దాన్ని మర్చిపోవడానికి టీ అంగడికి వెళ్ళాడు. వెళ్ళి టీ అంగడిలో చాయ్‌కి దుకాన్ తక్ పహుంచా. చాయ్ పీలి, టీ తాగాడు, సిగరెట్ సులగాయ, సిగరెట్ వెలిగించి అంటే వెలిగించి ఒక్క చూడ మామూలుగా మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. బాధల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక హీరో బాగా సిగరెట్ తాగి బుస్సని పొగ వదులుతాడు. వదిలితే అతని మనసు రిలాక్స్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మన రైటర్ యొక్క మనసు కూడా ఏమైంది? రిఫ్రెష్ అయిపోయింది. रिलैक्स అయిపోయింది. दूसरी दिशा में मोड़ने के ख्याल से चाय की दुकान तक पहुंचा. चाय पी ली, सिगरेट लगा और जोर की एक कश ली. मुझे लगा कि अब मेरा दिमाग का टेंशन कम हो गया. అప్పుడు అతనికి అనిపించింది టీ తాగి సిగరెట్ తాగడం వల్లే మనసులో తన మైండ్లో స్ట్రెస్ దూరం అయిపోయింది. ఆ సమస్యను కొద్దిసేపు మర్చిపోవడం మర్చిపోయినారు.